ఈరోజు డిసెంబర్ 13, 2025 జాతకం అనేక రాసులకు శుభప్రదంగా ఉంటుంది మరియు ఇతరులకు సవాలుగా ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం మరియు ధనుస్సు రాసులకు అదృష్టం మరియు పురోగతి లభిస్తుందని భావిస్తున్నారు. మిథునం, వృశ్చికం మరియు కుంభం పని ఒత్తిడి మరియు ఒత్తిడి గురించి జాగ్రత్తగా ఉండాలి. సింహ మరియు కన్యలు ఖర్చులు పెరగవచ్చు, కానీ కుటుంబ మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు తలెత్తుతాయి. ఆరోగ్యం మరియు సంబంధాలు మిశ్రమ ఫలితాలను చూస్తాయి. కర్కాటకం మరియు ధనుస్సు రాశికి అదృష్ట దినం అనిపించవచ్చు. అయితే సింహ మరియు కన్య జాగ్రత్తగా మరియు సమతుల్యతను కాపాడుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కొత్త బాధ్యతలు మరియు సంభావ్య ప్రమోషన్ను తీసుకురావచ్చు. వ్యాపారవేత్తలు కూడా లాభాలను చూస్తారు. ఆరోగ్యం, సంబంధాలు, కుటుంబం మరియు కెరీర్, ప్రతి ప్రాంతంలోని గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక మీ రోజును పూర్తిగా నడిపిస్తుంది. శనివారం మీ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. నేటి మేషం, ఈరోజు మేషరాశి వారికి మంచి రోజు. ఉద్యోగంలో ఉన్నవారికి కొన్ని మంచి ఉద్యోగ ఆఫర్లు అందుకోవచ్చు. ఈరోజు ఆర్థిక పురోగతికి ఒక రోజు. ఊహించని ఆహ్లాదకరమైన మార్పులు సంభవిస్తాయి. మీరు పాత స్నేహితులు మరియు బంధువులను కలవవచ్చు. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు భాగస్వామి దొరుకుతుంది. వారి ప్రేమ సంబంధాలలో కొత్త ప్రేమ క్షణాలు ఆవిర్భవిస్తాయి. విద్యలో విజయం సాధ్యమే. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. ఈరోజు చిన్న ప్రయాణాలకు అనువైన రోజు. మీరు పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు మరియు మీరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఉద్యోగస్తులకు పనిలో అదనపు బాధ్యతలు ఇవ్వవచ్చు. వ్యాపారంలో పాల్గొన్న వారికి మంచి లాభాలు కనిపిస్తాయి. కానీ మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈరోజు మిథున రాశి జాతకం మిథున రాశి వారికి ఈరోజు ఇబ్బందులతో నిండిన రోజు. పని అనుకూలంగా ఉండదు మరియు ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. అవివాహితులు ఈరోజు కొన్ని ప్రతిపాదనలు అందుకోవచ్చు. ఇంట్లో ఒక చిన్న కుటుంబ సమావేశం జరగవచ్చు. ఇది మిమ్మల్ని పాత బంధువులతో తిరిగి కలిపే అవకాశముంది. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్న వారు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయవలసి ఉంటుంది. వ్యాపారంలో కొన్ని నష్టాలు ఆశించబడతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి విద్యార్థులు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు జీవితంలో కొత్త ఉత్సాహాన్ని పొందుతాయి. ఈరోజు కర్కాటక రాశి జాతకం కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. పూర్తి కాని పనులు పూర్తవుతాయి మరియు కొన్ని చట్టపరమైన విషయాలు పరిష్కరించబడతాయి. ఈరోజు ఒక ప్రణాళిక ఫలించే సమయం. ఉద్యోగస్తులు పనిలో అదనపు బాధ్యతలు పొందవచ్చు. చాలా రోజులుగా కష్టపడి పనిచేస్తున్నవారు తమ ప్రయత్నాలు ఫలించడం చూస్తారు. ఈరోజు కొత్త సంబంధాలు వికసించి మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమయాత్రకు వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది. ఆరోగ్యం మంచి రోజు అవుతుంది. ఈరోజు సింహరాశి, సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు అవుతుంది. మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు, కానీ మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు భౌతిక సుఖాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు కొత్త ఉద్యోగం కోసం మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఇది మీకు కీర్తి మరియు ప్రశంసలను తెస్తుంది. మీ కుటుంబ సభ్యులందరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనిలో పాల్గొన్న వారికి ఈరోజు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే కోరిక మీకు ఉంటుంది.
దీనికి చాలా కృషి అవసరం కావచ్చు. మీ వైవాహిక జీవితంలో మీరు మీ భాగస్వామితో కలిసి రియల్ ఎస్టేట్పై ఆసక్తి పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రేమ సంబంధంలో కొంత ఘర్షణ తలెత్తవచ్చు ఎందుకంటే మీ భాగస్వామితో మీకు ఏదో ఒక విషయంలో విభేదాలు ఉండవచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించవచ్చు. ఈ రోజు శనివారం కన్య రాశి వారికి మిశ్రమ రోజు. మీరు కొన్ని విషయాలలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు, మరికొన్ని నిరాశపరుస్తాయి. మీరు ఈ రోజు కొంచెం భావోద్వేగానికి లోనవుతారు, కానీ ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మీ మనస్సును ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజలు మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఏవైనా చట్టపరమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి మీ న్యాయవాది సలహా తీసుకోవాలి. ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి రోజు కాదు, ఎందుకంటే మీ ఖర్చులు పెరగవచ్చు, మీకు అవాంఛిత ఖర్చులు ఉండవచ్చు. అయితే మీరు ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, దీనిలో మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మీకు మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు తుల రాశి వారికి మంచి రోజు. మీ ఉద్యోగంలో మీరు కోరుకున్న పనితో సంతోషంగా ఉంటారు. అయితే ఇది ఖరీదైన రోజు అవుతుంది, దీని వలన మీరు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ పని ఇరుక్కుపోవచ్చు, చాలా పరుగులు తీయాల్సి రావచ్చు. ఈ రోజు కుటుంబ విషయాలకు శుభప్రదమైన రోజు అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు కొన్ని మంచి లాభాలను చూస్తారు, ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ రోజు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఈ రోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, కాబట్టి మీరు సమతుల్య మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. నేటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మంచి రోజుగా పరిగణించబడదు. ఇది ఖరీదైనది మరియు మీరు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఉద్యోగం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ పని చెడిపోవచ్చు, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. అయితే రోజు రెండవ భాగంలో మీరు మీ కుటుంబానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీకు ఇంటి నుండి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి చింతల నుండి మీరు ఉపశమనం పొందుతారు. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు శక్తితో నిండి ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి వారి భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశివారికి పని మరియు కెరీర్ పరంగా చాలా మంచి రోజు. మీరు పనిలో అదనపు బాధ్యతలను పొందవచ్చు, పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ మార్పును పరిగణించే వారు ఈరోజు విజయం సాధించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మరియు ఒక ప్రాజెక్ట్లో పని పురోగతి సాధించవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు సాయంత్రం మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. ఈరోజు మకర రాశి వారికి ఈరోజు శుభప్రదమైన, ప్రయోజనకరమైన మరియు సంతోషకరమైన రోజు. మీ పనిలో విజయం సాధించే అవకాశముంది. ఈరోజు మీ అసంపూర్ణ పనులు పూర్తవుతాయి మరియు తక్కువ ప్రయత్నంతో మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు గౌరవం మరియు ప్రభావాన్ని పెంచుకోవచ్చు. కార్యాలయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. చట్టపరమైన విషయాలలో పాల్గొన్నవారు ఈరోజు గెలవవచ్చు, ఇది మీకు గణనీయమైన మనశ్శాంతిని ఇస్తుంది. మీరు ఈరోజు మీ ఆహారంపై చాలా శ్రద్ధ వహించాలి. ఈ రోజు కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు మరియు సమస్యలతో నిండి ఉండవచ్చు. ఇంట్లో మరియు పనిలో మీ పనిభారం పెరగవచ్చు, అందువల్ల
మీరు మీ పని వాతావరణంలో సమతుల్యతను కాపాడుకోవాలి. లేకపోతే వాదనలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామి నుండి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. ప్రేమ జీవితం మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీనం వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ప్రబలంగా ఉంటుంది. మీరు పనిలో మంచి అవకాశాలను మరియు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతును పొందుతారు. ఏ రకమైన పనిలోనైనా నిమగ్నమైన వారు ఈరోజు కొన్ని లాభదాయక అవకాశాలను అనుభవించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచిది. మీ పిల్లల సంబంధిత ఆందోళనలు తగ్గుతాయి మరియు మీరు మతపరమైన కార్యకలాపాలపై బలమైన ఆసక్తిని కలిగి ఉంటారు. సాయంత్రం కుటుంబ సమావేశం కోసం ఎవరైనా మీ ఇంటికి రావచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.